హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ శనివారం రోజు వ్లాగ్ అండి. చిన్న వ్లాగ్, లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండి. దానిలో భాగంగా ఆ రోజు వచ్చేసి 6th వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదండి, ప్రతిసారి మీకు చూపిస్తున్నాను కదా, అలా అని చెప్పేసి అయితే ప్రతిసారి చూపిస్తే మీరు కూడా ఏమంటారు చూపించిన వ్లాగే అవుతుంది కదండి. కొత్తగా అయితే ఏమి ఉండదు కదా, ప్రతిసారి ఎలా చేసుకున్నానో యాజ్ ఇట్ ఈజ్గా అలాగైతే చేసుకున్నానండి. అందుకోసమే వీడియో అయితే ఏం తీయలేదండి. ఇంకా నేను వాడేది నెయ్యి వచ్చేసి ఇదేనండి, దేవుడికి ఇదే నెయ్యి వాడతానండి. మురుగన్ కౌగి అయితే వాడతానండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి బియ్యం అండి. ప్రతి వీక్ కూడా మనము గౌరమ్మను పెడతాం కదండి, ఒక ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం అయితే పంతులకైతే ఇవ్వాలని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ కొంచెం ఏదో క్లిప్ తీసానండి పూజ అయిపోయిన తర్వాత. ఇంకా మళ్ళీ సాయంత్రం నుంచి అయితే కంటిన్యూ చేశానండి వ్లాగ్. ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదండి, ఇల్లు ఊడ్చడము, మళ్ళీ మధ్యాహ్నము లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు క్లీన్ చేయడము, అలా చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నది కెటిల్ అండి, ఏమంటారు మల్టీ కుక్వేర్ అండి. కెటిల్ అయితే కొన్నానండి. ఇది ఎక్కడ కొన్నాను? డీమార్ట్లో కొన్నానండి. ఇంకా వాడలేదు, కాకపోతే చూపిస్తున్నాను. నేను వాడేటప్పుడు అయితే మీకు చూపిస్తానండి. ఇంకా దీంట్లో ఇంకా ఏమేమైతే వండాలో అవి నేను చేసినప్పుడల్లా ఇంకా మీకు వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఇంకా ఆ రోజు వచ్చేసి వీడియో అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి, చెప్పాను కదా. ఇంకా ప్రతిసారి చూపిస్తున్నాను కదండి పూజ విధానం వచ్చేసి. ఇంకొకటి వీడియో తీయడంలో ఇంకొకటి ఏంటంటే పూజ మీద కాన్సన్ట్రేషన్ నాకు రావట్లేదండి. అందుకోసమే పూజ అయిపోయిన తర్వాత మాత్రమే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ కెటిల్ వచ్చేసి చాలా బాగుందండి, స్టెయిన్లెస్ స్టీల్. దీంట్లో మ్యాగీ, మళ్ళా ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, మళ్ళా టీ పెట్టుకోవచ్చు, ఇలాగా మనము వండుకోవాల్సి ఉంటుందండి. కాకపోతే వాటర్ అయితే కంపల్సరీగా ఉండే ఏమంటారు ఐటమ్స్ మాత్రమే వండుకోవాలండి. ఇందులో చూద్దాము ఎలా వండాలో ఏందో, నాకైతే డీటెయిల్గా ప్రాసెస్ అయితే తెలియదండి. నేను చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో తీసైతే పెడతాను. ఇంకా ఇంట్లో ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నేను కంఠస్నానం అయితే చేసేసిన తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఈ పూజలో మనకు ఈవినింగ్ స్నానం కంపల్సరీ అండి. ఇంకా మార్నింగ్ అయితే పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించాను కదండి, ఇంకా అవన్నీ శుభ్రం చేసుకోవడము, అవన్నీ శుభ్రం చేసుకొని మళ్ళీ దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా ఆవులకైతే వెళ్ళి ఆ ప్రమిదలను అయితే పెట్టాలండి. నేను కొన్ని వీడియోస్లో చూసానండి, సేమ్ అదే ప్రమిదల్లో, పిండి ప్రమిదల్లో మళ్ళీ ఈవినింగ్ కూడా దాంట్లోనే వెలిగిస్తున్నారండి. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదండి. నేనైతే ఒక వీడియో అయితే ఫాలో అవుతుందని చెప్పాను కదా, పంతులు గారే యాజ్ ఇట్ ఈస్గా ఒక దంపతులతో అయితే చేపిస్తున్నారండి. నేనైతే అదే వీడియో ఫాలో అవుతున్నానండి. కాబట్టి ఇంకా నాకైతే ఇదే ప్రాసెస్ తెలుసు. ఇంకా ఒక్కలే ఫాలో అవుతే మనకు కూడా బాగుంటుంది కదా, అందుకోసం ఇంకా నేను ఎలాంటి వీడియోస్ అయితే చూడట్లేదండి. కాకపోతే ఇలా ట్రోల్ చేస్తుంటే మాత్రం ఒక వీడియో కనిపించింది. ఇంకా అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదండి. కాకపోతే నేనైతే మళ్ళీ పిండి ప్రమిదల్లో మాత్రం వెలిగించడం లేదండి. మామూలుగా కుందమంటారు ప్రమిదలు ఉంటాయి కదండి, దాంట్లో మాత్రం ఆయిల్ పోసి వెలిగిస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తే ప్లీజ్ ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయడము, లైక్ చేయడం వల్ల
యూట్యూబ్ మన వీడియోస్ని అయితే రికమెండ్ చేస్తుందండి. ఇంకా కొంతమందికి అయితే చేరడం వల్ల నాకు వ్యూస్ అయితే పెరుగుతాయండి. కాబట్టి వీడియో చూసిన వెంటనే ప్లీజ్ ఒక కమెంట్ చేయండి. ఇంకా ఆ రోజైతే 6th వీక్ అండి, మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకొక 2 వీక్స్ అయితే కంప్లీట్ అవుతుందండి. ఈ సప్త శనివారాల పూజ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకా 7th వీక్ అయితే ఇంకా ఒక జంటని పిలిచి బట్టలు పెట్టి ఏమంటారు భోజనం అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూడండి, వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా. కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా దీని తర్వాత సండే వ్లాగ్ వస్తుందండి. ఇంకా సండే వ్లాగ్ అయితే అందరం మా సిస్టర్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ లెక్క అయితే కలిసామండి. చాలా ఫన్నీగా చాలా బాగుంటుందండి వీడియో. చూస్తారని అయితే అనుకుంటున్నాను. ప్రీవియస్ ఇప్పుడు వచ్చే కమ్మింగ్ వీడియోస్ చాలా బాగుంటాయండి. మేము యాత్ర కూడా వెళ్ళాము కదండి, అరుణాచలం, మళ్ళీ పాండిచ్చేరి వెళ్ళాం కదా, అవన్నీ వీడియోస్ పెడుతూ ఉంటానండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ముంగట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ముంగట పిండి ప్రమిదలు ఉన్నాయి కదండి, అవన్నీ అలా లోపట ఒత్తులు ఉంటాయి కదండి, అవన్నీ సపరేట్ చేసి పిండి ప్రమిదలన్నీ ఒక కవర్లా, మళ్ళా ఆకులు, ఒత్తులు ఇవన్నీ ఒక కవర్లో అయితే సపరేట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా దాని తర్వాత ఆ రోజు నైవేద్యం అయితే ఏం చేయలేదండి. ఇంకా ఫ్రూట్ అయితే పెట్టేశాను నైవేద్యం కింద. ఇంకా దీపం వెలిగించి ధూపం కూడా చూపించేసి అయితే ఆరతి ఇచ్చి కొంచెం ఏమంటారు బుక్ అయితే చదువుకున్నానండి. మళ్ళీ శ్రీవారి నామాలు ఉంటాయి కదండి, అవన్నీ కొంచెం సేపు అలా చదువుకుంటాను. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలాగ మనం పూజ చేసుకోవడం ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్గా ఉంటుందండి ఇల్లంతా. అంటే ఆ ధూపం స్మెల్ కావచ్చు, అగరబత్తి స్మెల్ కావచ్చు, ఇల్లంతా అలా మనము వేసుకుంటే చాలా బాగుంటుందండి. మైండ్కి ప్రజెంట్ బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అదొచ్చేసి ఇంకా ఆరతి కూడా ఇచ్చేస్తున్నానండి. చాలా సక్సెస్ఫుల్గా 6 వీక్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. ఇంకా ఆ దేవుడి దయతో ఇంకొక 2 వీక్స్ ఇలాగే ప్రశాంతంగా ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని అయితే కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది చేస్తున్నారో ఈ పూజ కామెంట్ చేయండి కింద. వీడియో చూసిన వెంటనే కామెంట్ ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదండి. ప్లీజ్ కామెంట్ చేయండి. నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫాలో కండి, ఓకేనా. ఇంకా అంతేనండి. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరొక బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి.